పేదరిక నిర్మూలనలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన P4 కార్యక్రమంలో భాగంగా కాకినాడ నగరంలో 1500 బంగారు కుటుంబాలను గుర్తించడం జరిగిందని నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ కేటీ సుధాకర్ పేర్కొన్నారు. నగరపాలక సంస్థ కార్యాలయం నుండి నగరంలో గల సచివాలయ సిబ్బందితో అదనపు కమిషనర్ సుధాకర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించి P4 లీడ్పై సమీక్షించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన P4 కార్యక్రమంపై సచివాలయ సిబ్బందికి అవగాహన కల్పించారు. సచివాలయ పరిధిలో ఉన్న ప్రతి కుటుంబాన్ని కలిసి ప్రభుత్వం నుంచి అందుతున్న ఇంటింటికి కుళాయి, విద్యుత్ కనెక్షన్లు, దీపం 2, రేషన్ సరుకులు, ఇతర సదుపాయాలు, సామాజిక పింఛను సక్రమంగా అందుతున్నదా, తల్లికి వందనం, విద్యార్థి మిత్ర కిట్లు, ఇతర సంక్షేమ పథకాల వివరాలను ఏ విధంగా నమోదు చేయాలో టెలికాన్ఫరెన్స్ ద్వారా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా అదనపు కమిషనర్ కేటీ సుధాకర్ మాట్లాడుతూ కాకినాడ నగరంలో 1500 బంగారు కుటుంబాలను నగరపాలక సంస్థ ఉద్యోగులు దత్తతను తీసుకోవడం జరిగిందని వివరించారు. అందరూ ఉద్యోగస్తులతో పాటు సమాజంలో ఉన్నత స్థితిలో ఉన్నవారు కూడా ముందుకు వచ్చి దత్తతను స్వీకరించాలని సూచించారు. P4 లీడ్ సర్వేకు వచ్చే సచివాలయ ఉద్యోగులకు ప్రజలు సహకరించి సమాచారం అందించాలని అదనపు కమిషనర్ సుధాకర్ కోరారు. ఈ సమావేశంలో డిప్యూటీ కమిషనర్ కె శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. సామాజికంగా ఆర్థికంగా బలోపేతం చేయడమే కాకుండా వారి యొక్క వృద్ధి రేటుని మనం పెంపొందించే విధంగా మనము చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. దీని విషయంలో మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అనేక నిర్దేశాలు మనకు జారీ చేయడం జరిగింది. వారి యొక్క ఆదేశాల మేరకు ఈ యొక్క కార్యక్రమాలు చేపట్టబడుతున్నాయి. కాబట్టి ఎవరైతే ఈ బంగారు కుటుంబాలుగా అట్టడుగు పేద స్థాయి స్థితిలో ఉన్నారో 20% ఆఫ్ ది ఎవరైతే పూరెస్ట్ ఆఫ్ పూర్ ఉన్నారో వారందరినీ కూడా మనం ఆర్థికంగా బలోపేతం చేయాలి. వాళ్ళు ఆర్థికంగా నిలదొక్కటమే కాకుండా సామాజికంగా వాళ్ళు బాగా వృద్ధి చెందే విధంగా వాళ్ళ యొక్క వృద్ధి రేటు వచ్చే విధంగా మనం చర్యలు తీసుకోవాల్సింది. కాబట్టి దీని విషయంలో అందరూ కలిసి పనిచేయాల్సిందిగా మన జిల్లా కలెక్టర్ వారు, మన కమిషనర్ వారు కూడా పిలుపునివ్వడం జరిగింది. దానిలో భాగంగానే ఇప్పటివరకు మన మున్సిపల్ ఎంప్లాయీస్ దాదాపు 1500 మందిని బంగారు కుటుంబాలను మన ఎంప్లాయీసే దత్తత తీసుకోవడం జరిగింది. ఇది ఒక మంచి పరిణామము. అదేవిధంగా నిన్న జిల్లా కలెక్టర్ వారి యొక్క ఆదేశాల మేరకు జిల్లా హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి అందరూ కూడా ఎవరైతే హెచ్ఓడీస్ ఉన్నారో వారు అన్ని డిపార్ట్మెంట్లు కూడా మన పురపాలక సంఘం లాగానే అందరూ కూడా అడాప్షన్ తీసుకోవాలనేది పిలుపునివ్వడం జరిగింది. కాబట్టి అందరూ ఉద్యోగస్తులతో పాటుగా ఇంకా సామాజికంగా స్థితిగతుల్లో కొంచెం ఉన్నతంగా ఉన్నవాళ్ళు ఉన్నారు, మంచి మామూలు బిజినెస్ మ్యాన్స్ ఉన్నారు, తర్వాత బిజినెస్ ఫీల్డ్లో ఉన్నటువంటి వృద్ధి చెందిన వాళ్ళు ఉన్నారు. వీరందరూ కూడా ముందుకు వచ్చి ఈ అడాప్షన్ ప్రక్రియను చేపట్టవలసిందిగా కోరుతున్నాము. మనం ఏంటంటే మార్గదర్శి అంటే ఒక కుటుంబానికి మనం ఆసరాగా ఉండడం మాత్రమే. ఈ ఫైనాన్షియల్గా మన అవసరాన్ని బట్టి ప్రభుత్వాలు నిర్దేశించిన నిర్దేశకాల మేరకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఇందు మూలంగా తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క నీడ్ సర్వే గురించి వస్తూ ఉన్నారు కాబట్టి మన సెక్రటరీలకి దయచేసి అందరూ కూడా సహకరించి మీ యొక్క వివరాలను అందజేయవలసిందిగా కోరుతున్నాం.